హలో! హాయ్ అందరికీ. ఏంటి చాలా చాలా బిజీగా ఉన్నట్టున్నారు? మన సంక్రాంతి సినిమాల సందడి చేస్తున్నాయి ట్రైలర్స్‌తో కదా! నిన్న ఒక ట్రైలర్ వచ్చేసింది. దాని మీద కూడా వీడియో చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చూసి నచ్చిందో లేదో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బ్యాక్ టు ద ట్రైలర్ విషయానికొస్తే 'అనగనగా ఒక రాజు' మూవీ ట్రైలర్ వచ్చేసింది ఇవాళ. ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానో ఈ ట్రైలర్ కోసం. ఎందుకంటే మీరు కూడా వెయిట్ చేసే ఉంటారు. ఈ మూవీ కోసం చాలా హల్చల్ అయితే అయ్యింది టీఎఫ్ఏలో. సో, ఏంటంటే అదొకసారి స్టార్ట్ చేశారు. మిడిల్‌లో ఆపేశారు. మళ్ళా డైరెక్టర్ చేంజ్ అయ్యారు. మళ్ళా కథలో ఇంప్రూవ్‌మెంట్ అన్నారు. మళ్ళా డైరెక్టర్ మళ్ళా సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళా హీరోని చేంజ్ అయిపోయారు. హీరోయిన్ చేంజ్ అయ్యాక ఆ హీరోయిన్‌కి మనం తెలుగు చెప్పడం జరిగింది. మీనాక్షి చౌదరి గారికి ఇదే స్క్రిప్ట్ నాకొక తన వరకొచ్చేసి 9-10 పేజెస్ వరకు షేర్ అయితే చేశారు. బట్ వి డిస్కస్డ్ అనమాట. అంటే తెలుగు తనకి చెప్పడం జరిగింది ఆ మూవీ కోసం. అనిపిచ్చింది. తను యాక్చువల్‌గా చేస్తారు కదా! అంటే ఆల్‌మోస్ట్ తెలుగు మీద పట్టొచ్చేసింది ఆవిడకి కాబట్టి చెప్పిన వెంటనే క్యాచ్ చేసేస్తారు. మంచిగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది గాబట్టి, అంటే అప్పటికే చాలా ఫిల్మ్స్ చేసేసారు గాబట్టి, షీ క్యాచీ అనమాట. అంటే బాగా వెంటనే క్విక్ లెర్నర్ లాగా తీసేసుకుంటారనమాట. ఎందుకు ఈ ఫిల్మ్‌కి ఎందుకు సెపరేట్‌గా కావాల్సొచ్చిందంటే, నవీన్ పోలిశెట్టి గారి డిక్షన్ ఏంటో తెలిసిందే గదా! తెలుగు డైలాగ్ డెలివరీ ఎలా ఉంటది, అంత స్పష్టంగా ఉండే వర్డ్స్ ఉంటాయి గాబట్టి, అవి పలకాలంటే మాక్సిమం ట్రైనింగ్ కావాలి. బట్ షీ క్యాచ్ వెరీ అనమాట. అంటే ఆన్ ద సెన్స్ మారిపోయేవి డైలాగ్స్. బట్ తను చేసేసేవారు. చెప్పేవాళ్ళనమాట. అరే! ఈ సెట్‌లో ఇలా జరిగిపోయింది. ఈ సీన్, ఈ లొకేషన్‌లో ఈ డైలాగ్ ఇలా మార్చేసామని చెప్పేవాళ్ళనమాట. జస్ట్ చిన్నగా ఎక్కువ రెగ్యులర్ టచ్ కాదు. ఒక ఆల్టర్‌నేటివ్‌లీ 3, 4 డేస్‌కి ఒక క్లాస్ ఉండేది. ఒక 4 క్లాసెస్ తీసుకున్నానంతే. సో, మూవీ రిలేటెడ్‌గా చాలా జరిగాయి గాబట్టి, ఇంత లేట్‌గా వస్తదని నేను అనుకోలేదు. బట్ వచ్చింది. ఫైనల్లీ వచ్చింది గాబట్టి ఐయామ్ హ్యాపీ. అండ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది గాబట్టి ఇంకా హ్యాపీ. అండ్ ద ఫ్రేమ్స్ చూస్తే చాలా బావున్నాయి. అంటే కలర్‌ఫుల్ అనిపిచ్చింది. నవీన్ పోలిశెట్టి గారు యాక్చువల్‌గా ఒక కమర్షియల్ ఫిల్మ్ చేస్తున్నట్టు అనిపిచ్చింది. ఆఫ్‌కోర్స్ తను 'ఆత్రేయ' సినిమా కూడా కమర్షియల్‌గా కాకపోయినా తీసిన పాయింట్‌కి న్యాయం చేసినట్టు అది చాలా అద్భుతంగా తీశారు. నెక్స్ట్ కమింగ్ టు న 'శెట్టి వర్సెస్ పోలిశెట్టియా' అది గూడా సూపరుంటది. అది గూడా కలర్‌ఫుల్ ఫ్రేమ్స్ భలే అనిపిస్తది ఆ ఫిల్మ్ కూడాను. అది కూడా మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటది. లైక్ కమర్షియల్‌గా గూడా ఉంటది. సో, ఇందులో మెసేజ్ కంటే గూడా ఫన్ ఎక్కువ కనిపిస్తుంటది. ఈ ఈ మూవీలో కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి గూడా డైరెక్టర్ పరంగా, ప్రొడ్యూసర్ పరంగా ఫన్ ఓరియెంటెడ్ మూవీ చేద్దామని అనుకోని చేశారు గాబట్టి చాలా బావుంది. నాకెక్కువ ఎక్కడ టచ్ అయిందో ఫస్టే జెప్పేస్తాను. చాలా చాలా నచ్చింది ఆ పాయింట్ నాకు. ఏదమ్మా తిరిగి చెప్పమ్మా అంటారన్నమాట పంతులు గారు. అది తిరిగి చెప్తారనమాట. అంటే ఒక రౌండ్ తిరిగి చెప్దాం అనుకుంటారనమాట. ఆ సీన్ నాకు భలే అనిపిచ్చింది. ఎంత అనిపించిందంటే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ సీన్ ఎలివేట్ అవుద్ది. నాకు చాలా నచ్చిందది. ట్రైలర్‌లో మీరు కూడా చూసుంటారు. చెప్పండి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకది ఇంత సింపుల్ సీన్‌కి నీకు అంత అనిపించిందా అనిపించొచ్చు. బట్ నాకదొక టైమింగ్ అనమాట. ఆ టైమింగ్‌లో పేలే పంచెస్ ఉంటాయి చూడండి. అది నాకు భలే అనిపిస్తది. అది నాకు నచ్చింది. మూవీలో ఎలా వర్కౌట్ అవుద్దో తెలీదు. బట్ ఆ సీన్ నాకు చాలా నచ్చింది. అండ్ డైరెక్టర్ వచ్చేసి మారి, ప్రొడ్యూసర్ వచ్చేసి సూర్యదేవ్ నాగవంశి. అండ్ కమింగ్ టు మ్యూజికొస్తే, మ్యూజిక్ ఈ మధ్య 'మిక్కీ జయమయ్య' గారు చేసేస్తున్నారు సినిమా. మొన్న గూడా 'గిరిగిర' వచ్చింది కదా! అది 'చాంపియన్' మూవీ. ఆ ఫిల్మ్‌కి కూడా స్కోర్ ఇచ్చారు. అండ్ ఈ ఫిల్మ్‌లో కూడా స్కోర్ ఉంది. ఎందుకంటే 'బాల్మ' సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయింది. అండ్ ఆ సాంగ్ నవీన్ గారు పాడారు కాబట్టి ఇంకా అనిపించింది పోలిశెట్టి గారు. అసలు ఆయన మల్టీ టాలెంట్‌లు అంటే లాస్ట్ ఇయర్ 4 వర్క్స్ చేస్తే ఈ ఇయర్ ఒక 8 వర్క్స్ చేసేద్దాం అన్నట్టు ఉంటారనమాట. భలే అనిపిస్తది ఆయన స్పిరిట్, స్పోర్టివ్‌నెస్ చూస్తే అనిపిస్తది. సినిమాటోగ్రాఫర్ యువరాజ్. అండ్ నాకొక విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఒక స్క్రీన్ మీద నాకు విజువల్‌గా వర్క్ ఎలా అనిపిస్తది అంటే బ్రైట్‌గా అనిపించినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే ఒక సిస్టమాటిక్ ఫ్లో మెయింటైన్ అవుద్ది. అండ్ అది నాకిష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం అంతా బ్లాక్ అండ్ వైట్ అవి ఇవి అని చెప్పేసి మళ్ళా ఫేడెడ్‌గా మన మీద రుద్దుతున్నారు తప్ప సినిమాలు. ముందు కాలంలో సినిమాలు చూసుకుంటే ఒక 15, 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అన్నీ కలర్‌ఫుల్‌గా ఉండేవి. అప్పుడు మనకి సినిమా అంటే అరే! ఇది సినిమా కదా అనిపిచ్చేది. ఇమాజినరీ విజన్‌లో ఉన్నట్టు నాకు అలా అనిపిచ్చేది. ఇప్పుడు మళ్ళా ఆ ట్రెండ్ సెట్ అవుతుంది. ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు అనిపిచ్చింది. అండ్ ఈ ఫిల్మ్ కనిపిచ్చింది. మొన్నొచ్చిన మన 'శివశంకర్ వరప్రసాద్' గారి మూవీలో కూడా అనిపిచ్చింది. ఇదేంటి బాబు ఇంత పెద్ద టైటిల్. ఇది కూడా అలానే ఉంది. 'అనగనగా ఒక రాజు.' ఈ టైటిల్స్ రాయడానికే మనకి సగం మినిట్ అయిపోయేటట్టుంది. అండ్ దీని రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్ అన్నట్టుగా అన్నారు. అండ్ యూ సర్టిఫికేట్ అంట. సెన్సార్ వాళ్ళిచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి వెంకట్ అల్లా. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరిని పక్కన పెడితే మనకు సినిమాలో 100% ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేదెవరు? నవీన్ పోలిశెట్టి గారు. ఆయనతో పాటు విలన్, హీరోయిన్ అయితే ఉంటారు డెఫినెట్‌గా. ఎంతో నాకు ఈసారి సపోర్టివ్ విలన్‌లాగా అనిపిచ్చారు. ఎవరు? మన 'రావు రమేష్' గారు. ఈ మూవీలో ఆయన విలన్ పాత్ర ఎంతవరకు వస్తదో, అంటే విలనో కాదో కూడా తెలీదు కదా! గ్రే షేడ్స్ కూడా ఉండొచ్చు.
సో, అది ఒక సస్పెన్స్‌గా ఉంచుకుందాం. అండ్ కమెడియన్స్ వచ్చేసి 'మహేష్' గారు ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే హీరో పక్కన జోకులేస్తున్నారు. అదేదో యూఎస్ జోక్ ఒకటి గట్టిగా వచ్చేటట్టుంది. ఎందుకంటే అది యూఎస్ రిలేటెడ్ ఉంది. అంటే ఈ 'నవీన్ పులిశెట్టి' గారు ఎప్పుడైనా ఒకటి తీసుకుంటే ఫిల్మ్ యూఎస్ రిలేటెడ్‌గా ఏదైనా ఒకటి సో, ఈ పాయింట్ అందుకోసం పెట్టినట్టు అనిపించింది 'వైట్ హౌస్' కోసం. అండ్ హీరోయిన్‌కి కొంచెం యూఎస్ రిలేటెడ్ ఏదో ఫ్యాంటసీ ఉన్నట్టుంది. అంటే తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు. అంటే పెళ్ళికొడుకు కూడా యూఎస్ సెటప్ అదేదో ఉండొచ్చు మాక్సిమం. నాకు కూడా పెద్ద తెలీదు. ఎందుకంటే మనకేం చేస్తారంటే ట్రైలర్‌లో కొంచెం కథ అలా చెప్పినట్టుగా వదులుతారనమాట. అది కథ అయినా అవ్వుండొచ్చు, లేకపోతే ఆ నిమిషానికి అక్కడ అల్లుకున్న డైలాగ్ అయినా అవ్వచ్చు. మొత్తం సినిమా అంతా మనం క్లెయిమ్ చేయలేం ఆ డైలాగ్ మీద. సో, అదొకటి అలా పెట్టేద్దాం. ఏదైనా ఫన్ ఓరియెంటెడ్‌గా తీసుకోరండి. నేనైతే ఫన్‌గానే తీసుకుంటా ఏదైనా. మరీ డీప్‌గా ఎళ్లి డీకోడింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేనెప్పుడూ హాఫ్ మైండ్ బ్లాంక్‌గా పెట్టే వెళ్తా సినిమా కోసం. ఈ సినిమాకైతే అలానే వెళ్దా. ఎందుకంటే ఫన్ ఉంటుంది మనకు తెలిసిన పాయింట్సే ఉంటాయి సినిమా మొత్తం. బట్ ఫన్ ఎలా క్రియేట్ చేశారు? అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మనం ఎంజాయ్ చేసాం లేదన్నది పాయింట్ నాకు ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది నా కాలిక్యులేషన్. అండ్ ఇంకోటేంటంటే లాస్ట్‌లో ఒకటుంటదనమాట. యూ టర్న్ తీసుకునే డైలాగ్. అది కూడా నాకు చాలా నచ్చింది. అంటే "నువ్వేంటి యూ టర్న్ తీసుకోమంటావు? అక్కడ మనది ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అసలే ఆ కుక్కడపల్లి సెంటర్ అక్కడ యూ టర్న్ ఉండదు" అని చెప్పి అంటాడనమాట. అదే అంటే ఎంత చిన్న చిన్న విషయాలు కూడా భలే లాజిక్‌గా తీసుకుంటారనేసి అనిపిచ్చింది. అంతే గదా! మీకెలా అనిపిచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.